నీకు వచ్చే ప్రతి ఆలోచనను మాటగా మార్చొద్దు. యాక్షన్కి రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. అందుకనే ఆచితూచి మాట్లాడు. నీకు వచ్చే ఆలోచనలు 99% అవి నీవి కాదు. నువ్వు చెక్ చేసుకుంటూ ఉండు. ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేవి కొన్ని ఇయర్స్ వల్ల, కోపం వల్ల వచ్చే ఆలోచనలే. తెలుసో తెలియక మనం మాట్లాడిన మాటలు తిరిగి మనం అన్న వాళ్ళకే వాళ్ళు చెప్తే తగాదాలు అవుతుంటాయి. అట్లా కాకుండా నువ్వు నీ మాట మీద నీకు గ్రిప్ ఉంటే నీ వల్ల ఎవరికి చెడు జరగదు. మాటకి వాక్యానికి అంత శక్తి ఉంది. రామాయణంలో హనుమంతుడు అంటే మంచి దవడలు కలవాడు అని అర్థం. సీత అనగానే రాముడు మూర్చిపోతున్నాడు. ఎప్పుడు సీత దూరంగా రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు ఎవరొచ్చినా కూడా సీత అనగానే మూర్చిపోతున్నాడు. కానీ హనుమంతుడు వచ్చాడు, ఆ వాక్యాన్ని మార్చి చెప్పాడు. మార్చి చెప్పినందుకు రాముడు మూర్చిపోలేదు. ఫస్ట్ సీత అనలేదు, చూశాను అన్నాడు. ఎవరిని అని అడిగాడు రాముడు. సీతని అన్నాడు. చూశాను సీతని అనగానే రాముడు బ్రతికాడు. రాముడు అన్కాన్షియస్లోనే వెళ్ళలేదు, సంతోషంగా తిరిగి మామూలు మనిషి అయ్యాడు. ఆ విధంగా నువ్వు చెప్పే ప్రతి మాట ఎదుటి వాళ్ళకి ఒప్పించకూడదు. ఆచితూచి మాట్లాడటం వల్ల నువ్వు ఆనందంగా ఉంటావు, నీ వల్ల ఇతరులు ఆనందంగా ఉంటారు. నీ మాటలు హానికరం కాకూడదు. మాటలే బాణం లాంటివి, ఒకసారి వదిలిన తర్వాత తిరిగి రావు. ఆలోచనలు అన్ని మాటలుగా మార్చి మాట్లాడకు. ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయొద్దు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. నేను మాత్రమే దరిద్రం, నాది మాత్రం ఇది, ఇలా ఉంది నా జీవితం అని అనుకోవద్దు. అందరికీ ఉంటుంది ఈ దరిద్రం. అసలు నీకు మాత్రమే దరిద్రం అనుకోవడం, బాధపడటం ఇవన్నీ వద్దు. ఇవన్నీ ధారణలే. నీ మెమొరీ ఒకసారి క్లీన్ అయిపోతే మళ్ళీ అన్నీ ఫ్రెష్గా చూస్తావు. ఇప్పుడు లిబరేషన్లో ఉన్న మైండ్ కావాల్సింది తీసుకొని ఫ్రీ అవుతుంది. సంసారి అన్నిట్లో ఇరుకుతూ ఉంటాడు. లిబరేట్ అయిన వాడు అన్నీ వదులుతూ ఉంటాడు. దారం లూజుగా వదిలినట్లు ఎరుక అంతర్గత నేత్రం. నువ్వు గాలిపట వదిలినప్పుడు లూజుగా పట్టుకున్న దారం ఎలాగో నువ్వు అందరి మీద నీ పట్టు అలా ఉండాలి. మీద ఉంటే స్వార్థమైంది. ఏదైనా ఓకే అనుకుంటే అది స్పిరిచువాలిటీ అవుతుంది. నిరంతరం ఎరుక ఉన్నప్పుడు ఎరుక మాయమవుతుంది. పాక్షికంగా ఎరుక ఉంటే సంసారం, సంపూర్ణంగా ఉంటే అది స్పిరిచువల్.